హలో యోస్ బిగ్ బాస్ సీజన్ 8లో విగ్గు పీకేసి టాక్ ఆఫ్ ద టౌన్ అయిన నాగమణికంఠ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్లోకి 10వ కంటెస్టెంట్గా నాగమణికంఠ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. కొంచెం పెద్దయ్యాక తల్లి కూడా అనారోగ్యంతో కన్నెమూసింది. చాలా కష్టాలు అధిగమించి నటుడు కావాలని కోరికతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నాగమణికంఠ. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి క్రేజ్ సంపాదించుకున్నాడు. క్రమక్రమంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మణికంఠ ప్రియ స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయిందని చెప్పచ్చు. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో నాగమణికంఠ ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా నెటిజన్లు ఫాలో అయ్యారు. ఇక బిగ్ బాస్కి వెళ్ళడం టార్గెట్ పెట్టుకున్నాడు మణికంఠ. ఈ అవకాశం రావడానికి కూడా చాలా రోజులు వెయిట్ చేశాడు. చివరికి ఒకేసారి కష్టాలన్నీ చుట్టుముట్టేయడంతో చనిపోవాలని మణికంఠ భావించాడు. అదే టైంలో దేవుడొచ్చి డోర్ కొట్టి వరమిచ్చినట్టు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఈ బిగ్ రియాలిటీ షోలో చోటు సంపాదించుకోవడం ద్వారా తన లైఫ్ మారుతుందని భావిస్తున్నాడు మణికంఠ. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గట్టిగా టైటిల్ కొట్టాలని విశ్వాసంతో ఉన్నాడు. అయితే కొంచెం ఎమోషనల్ ఎక్కువ అవుతున్నాడని మనోడి మీద కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ వీక్లో నాగమణికంఠ మైలేజ్ బాగానే ఉంది. మరి లాంగ్ రన్లో కూడా నాగమణికంఠ ఇలాగే తన గమ్యం వైపు అడుగులు వేస్తాడా, లేక ఎమోషనల్ అయి మధ్యలోనే బయటికి వస్తాడో చూడాలి. మరి నాగమణికంఠలో బిగ్ బాస్ టైటిల్ కొట్టే సత్తా ఉందని మీరు భావిస్తున్నారా? భావిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.